ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. శ్రీవారి భక్తులకి ఒక శుభవార్త. నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి యొక్క వివిధ రకాల దర్శనాలు మరియు అకామిడేషన్ కోటాను టీటీడీ వారు ఈ నెల ఆగస్టు 18 నుంచి 26 తారీఖు వరకు తన అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. దీనికి సంబంధించి ఏ తారీఖుల్లో ఏ దర్శనాలు ఉంటాయి, అకామిడేషన్ ఎప్పుడు ఉంటుంది అని పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. దానికి ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, పక్కన బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ అయితే చేయండి. అక్టోబర్ 18 నుంచి 26 తారీఖు వరకు వివిధ రకాల దర్శనాలు, సేవలు మరియు అకామిడేషన్ వీటి గురించి నేను మీకు ఈ స్క్రీన్ మీద చూపించి వివరిస్తాను. మొదటిగా అక్టోబర్ 18వ తారీఖు ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అయితే మార్నింగ్ 10 గంటలకి ఓపెన్ అవుతాయి. ఈ యొక్క శ్రీవారి అర్జిత సేవ టికెట్స్లో భాగంగా 4 సేవలు అయితే ఉంటాయి. సుప్రభాతము, తోమాల సేవ, అర్చన, అష్టాధార పద్మారాధన. ఈ 4 సేవలు అక్టోబర్ 18 ఉదయం 10 గంటలకు మన లక్కీ డిప్ ద్వారా ఇవి ఓపెన్ అవుతాయి. దీన్ని శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం కూడా అని చెప్పొచ్చు. అంటే శ్రీవారికి మనకి దాదాపు 9 అడుగుల డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు చాలా దగ్గరగా శ్రీవారిని అయితే చూడొచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క లక్కీ డిప్పులో అయితే మీ యొక్క మొబైల్ నెంబర్తో 2 పర్సన్స్ ఆధార్తో మీరు రిజిస్టర్ అవ్వాలి. ఈ రిజిస్ట్రేషన్కి దాదాపు 2 రోజుల సమయం ఉంటుంది. అంటే అక్టోబర్ 18వ తారీఖు మార్నింగ్ 10 గంటలకి ఓపెన్ అయితే 19, 20, 20వ తారీఖు 10 గంటలకి క్లోజ్ అయితే అవుతుంది. తర్వాత 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఈ లక్కీ డిప్ అయితే తీస్తారండి. ఈ లక్కీ డిప్లో ఎవరికైతే తగులుతుందో వాళ్ళకి ఫోన్కి మెసేజ్ వస్తుంది. తర్వాత 2 డేస్లో అయితే మీరు ఈ మనీ అనేది పే చేయాలి. ఈ అవకాశాన్ని అయితే శ్రీవారి భక్తులు కంపల్సరీగా మిస్ చేసుకోకండి. తరువాత రెండవ సేవ శ్రీవారి అర్జిత సేవ కళ్యాణము, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ. ఈ యొక్క కళ్యాణము, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ ఈ 4 సేవలు కూడా మనకి శ్రీవారి యొక్క ఆలయం లోపల, ఇన్సైడ్ ఆలయం లోపల అయితే మనకి ఈ సేవలు జరుగుతాయి. ఈ సేవల్లో మనం పాల్గొని అక్కడి నుంచే లోపల నుంచే మనల్ని దర్శనంకి అయితే పంపిస్తారు. ఈ 4 సేవలు వచ్చేసి మనకి 21వ తారీఖు 10 గంటలకైతే ఇవి ఓపెన్ అవుతాయండి. ఈ 21వ తారీఖు 10 గంటలకు ఓపెన్ అవుతాయి. మనం ఈ 4 సేవలు బుక్ చేసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ ఒక మొబైల్ నెంబర్కి 2 పర్సన్స్ ఆధార్ నెంబర్తో ఈ టికెట్లు అయితే మనం బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి స్వామివారి ఆలయం లోపల మనకి కళ్యాణం కానీ, ఉంజల సేవ కానీ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ ఈ 4 సేవలు మనకి మినిమం 1 గంట సేపు అయితే ఉంటుంది. ఆ గంట సేపు ఆ సేవల్లో పాల్గొని తర్వాత మనం లోపల నుంచే స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడవది దర్శనం వచ్చేసి ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్. అంటే నేను ఇందాక చెప్పిన ఈ 4 సేవలు కళ్యాణము, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మనం ఆలయం లోపలికి వెళ్ళి ఆ సేవల్లో పాల్గొని తర్వాత మనం దర్శనంకి వెళ్తాము. కాకపోతే ఇది ఆన్లైన్ అనమాట. అంటే వీటికైతే ఆల్రెడీ ముందే బుక్ చేసుకొని ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవ చేయకుండా ఆన్లైన్లో ఇంటి వద్దనే ఉండి సంవత్సరం లోపు దర్శనం అయితే మనం ఏ నెలలో కావాలన్నా కానీ సంవత్సరం లోపు ఎప్పుడైనా సరే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. అది వచ్చేసి ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్. ఇది వచ్చేసి 21వ తారీఖు సేమ్ రోజు 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే ఇవి ఓపెన్ చేస్తారు. అవి వచ్చేసి డైరెక్ట్గా మనం ఆలయం లోపలికి వెళ్ళి సేవల్లో పాల్గొని దర్శనంకి వెళ్తాం. ఇవి వచ్చేసి మన సేవల్లో పాల్గొనకుండా కాకపోతే దర్శనం వచ్చేసి సంవత్సరం లోపు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. తర్వాత 4వది తిరుమల, అంటే మన బంగారపు గుడి ఆలయం లోపల అంగ ప్రదక్షిణ చేసేటువంటి ఇదొక సేవ అండి.
ఇది కూడా అయిపోయిన తర్వాత లోపలికి మనం దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మనకి 23వ తారీఖు 10 గంటలకైతే ఓపెన్ చేస్తారు. దీన్ని అంగ ప్రదక్షిణం సేవ అని అంటారు. ఈ అంగ ప్రదక్షిణ టోకెన్స్ మనం తీసుకున్నట్టే నైటు మనం తెల్లారుజామున 1 గంటకి కోనేరులో అయితే స్నానం చేసేసి ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారి ఆలయం చుట్టూరు మనం పడుకొని అంగ ప్రదక్షిణలు దొల్లుతామండి. అది తిరిగేసి వచ్చిన తర్వాత మనల్ని స్వామివారి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 23వ తారీఖు 10 గంటలకైతే వెబ్సైట్లో మనకి టికెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత దర్శనం వచ్చేసి సీనియర్ సిటిజన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకండి. సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, అలాగే కొంచెం ఫిజికల్లీగా ఎవరైనా ఉన్న పర్సన్స్కి ఇది 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ యొక్క టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయండి. తరువాత దర్శనం వచ్చేసి అందరూ భక్తులు ఎక్కువగా బుక్ చేసుకునేదండి స్పెషల్ ఎంట్రీ దర్శనం రూ. 300 టికెట్స్. ఇవి నవంబర్ కోటాకు సంబంధించి ఈ అక్టోబర్లో 25వ తారీఖు మార్నింగ్ 10 గంటలకైతే ఈ టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ టికెట్స్ ఒక్క మొబైల్ నెంబర్తో మినిమం 6 టికెట్లు అయితే మనం బుక్ చేసుకోవచ్చండి. ఇవైతే చాలా త్వరగా అయిపోతాయి. ఒక 10 మినిట్స్ లోపలే మనం వీలైనంత వరకు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవాలండి. ఓవరాల్ ఇండియా వైడ్ కాబట్టి త్వరగా అయితే బుక్ అయిపోతాయి. ఇది వచ్చేసి 25వ తారీఖు మార్నింగ్ 10 గంటలకైతే ఈ రూ. 300 దర్శనం అయితే ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ అకామిడేషన్. ఇప్పుడు మనం రకరకాల దర్శనాలు అయితే బుక్ చేసుకుంటున్నాము. వీళ్ళందరికీ కలిపి అకామిడేషన్ కావాలి కాబట్టి అకామిడేషన్ వచ్చేసి 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ అకామిడేషన్ అయితే మనకి ఓపెన్ అవుతాయండి. మనకి దీంట్లో 100 రూపీస్, 500, 1000 రూపీస్ ఇట్లా రూమ్స్ ఉంటాయండి. మనకి ఏది అవైలబిలిటీ ఉంటే మనం ఆ రూమ్స్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. ఇది 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి శ్రీవారి యొక్క స్పెషల్ ఎంట్రీ దర్శనం రూ. 300 ఎలాగో అలాగే తిరుచానూరులో కూడా శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉందండి. అక్కడ మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం రూ. 200 దర్శనం ఇది. దానికి సంబంధించి కాకపోతే ఇది నవంబర్ది కాదండి, ఇది సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ ఆగస్టు 25వ తారీఖునైతే 10 గంటలకి మనకి ఈ టికెట్స్ రూ. 200 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అయితే మనకి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ దర్శనం వచ్చేసి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఇదైతే చాలా బాగుంటుందండి. మేమైతే చేయించుకున్నాము. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 2025 నెలకు సంబంధించి ఈ నెల 26వ తారీఖు అంటే నెక్స్ట్ వచ్చే నెల సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ నెల 26వ తారీఖు మార్నింగ్ 10 గంటలకైతే ఈ టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇవి సేమ్ ఒక మొబైల్ నెంబర్తో 2 పర్సన్స్ అయితే మనం రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఈ 2 పర్సన్స్ కింద అలిపిరి దగ్గర సప్తగో ప్రదక్షిణశాల అని ఒక మండపం ఉంటుందండి. అక్కడ మనకి 1 గంట 2 గంటల వరకు హోమం అయితే జరిపిస్తారు. ఆ 2 అవర్స్ హోమం అయిపోయిన తర్వాత మనకి ఆఫ్టర్నూన్ 3 రూ. 300 దర్శనం క్యూలో మనకైతే దర్శనానికైతే పంపిస్తారండి. ఇదైతే చాలా బాగుంటుంది. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ఇవి. ఒక టికెట్ అంటే 2 పర్సన్స్ ఎలా ఉంటుంది, రూ. 1600 టికెట్. మనకి మార్నింగ్ 9 to 11 దాకా హోమం అయితే చేపించి ఆ తర్వాత మనకి ఆఫ్టర్నూన్ దర్శనంకి అయితే రూ. 300 దర్శనంలో అయితే మనల్ని పంపిస్తారండి. ఇది వచ్చి 26వ తారీఖు మార్నింగ్ 10 గంటలకైతే ఈ టికెట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇవేనండి అక్టోబర్ 18 నుంచి 26వ తారీఖు వరకు నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన మరియు అకామిడేషన్ వివరాలు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీగా లైక్ అయితే చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.